నేను కొన్ని వివరాలు కూడా చెప్తారు. అయ్యప్ప కూడా కొన్ని చెప్పారు. నేను కూడా చెప్తాను. రాజమండ్రి విషయానికి వస్తే 6 ఎంపీ స్థానాలు ఒకసారిగా మనం పరిశీలిద్దాం. రాజమండ్రిలో అసలు కమ్మ సామాజిక వర్గం ఓట్లు అన్నది చాలా నామమాత్రం మాత్రమే. అక్కడ కాపు ఓట్ బ్యాంకు చాలా ఎక్కువ. అలాగే అనకాపల్లి సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గం, ఈయన అయ్యప్ప చెప్పినట్లుగానే ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం. ఇంకా ఎస్సీ తిరుపతి, ఎస్టీ అరకు. సో ఈ రెండు వదిలేసినప్పటికీ కూడా కొత్తపల్లి గీత గారి భర్త ఆవిడ కమ్మ సామాజిక వర్గమే. నరసాపురం రాజులు కాపులు కూడా ఉంటారు. అయినా రాజులకి ఇచ్చారు గతంలో. మరి అక్కడ రాజులు గెలిచారని చెప్పి ఆ సెంటిమెంట్ తోటి ఇచ్చారేమో. రాజంపేట విషయానికి వస్తే బలిజలు ఎక్కువ అక్కడ. అవునండి అయ్యప్ప గారు? అవునండి. రాజంపేటలో బలిజ సామాజిక వర్గమే అతిపెద్ద. అదే 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 నేను అదే చెప్తున్నాను. రాజంపేటలో కానీ అక్కడేమో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇక అంటే రిజర్వ్ 2 స్థానాలు పోతే మిగిలిన 4 స్థానాల్లో కమ్మ, వెలమ, క్షత్రియ, రెడ్డి. అయితే జనాభాలో 25% ఉన్న కాపులకు మాత్రం ఇక్కడ శూన్యమే కనిపించింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో ఆయన 9 స్థానాలు ఆయన దీనికి కేటాయించడం జరిగింది. సో వైసీపీలో అయితే 30 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ అభ్యర్థులు. ఎన్డీఏ కూటమికి సంబంధించి కాపులకు నామమాత్రం సీట్లు అనే పరిస్థితి. అసలు సీట్లే ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణలో అయితే ఆ సామాజిక వర్గానికి మరి ఎంతవరకు ఇచ్చారో ఈక్వేషన్స్ ఏంటో. సో అవి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దీని పర్యవసానాలు ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? లేకపోతే ఏముందిలే అని సర్దుకుపోయే మంచితనమా సామాజిక వర్గానికి? బుజ్జి గారు ఎలా ఉండదు సార్ సర్దుకుపోయే మనస్తత్వాలు అవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి. గత ఇప్పుడు మటుకి బీజేపీ మటుకి ఈ నిర్ణయాన్ని మార్చుకుని ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ కాపు సామాజిక వర్గం ఎక్కడ పట్టుందని చూసి, అలాగే రాజమండ్రిని సోమవీర్రాజు గారికి ఇస్తే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం కాపు సామాజిక వర్గం తరఫున. ఎందుకంటే సోమవీర్రాజు గారికి పట్టుంది, లోకల్ నాయకుడు అయినా, అలాగే సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో. ఆయనకు మంచి వ్యక్తి అని పేరుంది సౌమ్యుడు. కాబట్టి సోమవీర్రాజు గారికి ఆ సీట్ కేటాయిస్తే బాగుంటది. అలాగే ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి, ఏకపక్షంగా టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయిన వ్యక్తులకి సీట్లు ఇస్తున్నారు అనేది గమనిస్తున్నారు కాబట్టి, అలాగే వైజాగ్ జీవీఎల్ గారు బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన ఆయన కూడా పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తిలో ఒక ఆయన కాబట్టి ఆయనకు కూడా ఇవాళ వైజాగ్ సీట్ వస్తుందని ఎప్పటి నుంచో ఆశపడ్డారు. వైజాగ్ సీట్ ఆయన కూడా ఇస్తే చాలా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. కాదండి, రాష్ట్ర అధ్యక్షురాల్ని మార్చి ఇప్పుడు సోమవీర్రాజు గారికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? మార్చిపోతే ఓడిపోతారు కదా సార్. వీళ్ళు ఏ గ్రౌండ్ లెవెల్లో ఏ గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకుని ఇలా పోటీ చేస్తున్నారు అనేది నాకు అర్థం అవట్లా. పురంధరేశ్వరి గారు అయితే అక్కడ ఓడిపోతారు 100కి 100% నేను చెప్తున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలు ఓడిపోయిన దాఖలాలు లేవా? విజయమ్మ గారే ఓడిపోయారు వైజాగ్ లో. వాటర్ అని ఏమన్నా రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. నేను వాటర్ గురించి చెప్పట్లేదు, సీట్ చేంజ్ చేసే పరిస్థితి ఉంటుందా ఈ టైంలో అని. చేసుకోవాలి ఆవిడ, చేసుకోకపోతే ఆవిడకే ఇబ్బంది. మరి అది మిగతా వాటి మీద పడదా ఎఫెక్ట్? పోటీ చేసి ఓడిపోవడం కన్నా త్యాగం చేయడం గొప్ప కదా. కాదండి బుజ్జి, ఇక్కడ ఆ ఒక్క సీటే కాదు కదా, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అవన్నీ ఎఫెక్ట్ అవ్వాలండి. ఎఫెక్ట్ బీజేపీకి అక్కడ క్యాండిడేట్లను బట్టే బీజేపీకి పడుతుంది సార్. దానికి ఉదాహరణలు చెప్పమంటే నేను చెప్తా. చెప్పమంటారా ఉదాహరణ? చెప్పండి. క్యాండిడేట్ని బట్టి బీజేపీ పార్టీ అనేది క్యాండిడేట్లను బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే నా నియోజకవర్గం తీసుకోండి సార్.